దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7వ అధ్యాయము. ఇశ్శాఖారు కుమారులు 4. వారు తోలా, పూవా, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, హమ్మయి, ఇబ్షాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలులై ఉండిరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయ్యా. ఇజ్రహయ్యా కుమారులు మిఖాయేలు, ఒబద్యా, యోవేలు, ఇషియా. వీరు 5 పెద్దలై ఉండిరి. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగియుండుట చేత వారి పితరుల ఇండ్ల లెక్కను వారి వంశములో సేనకు చేరిన వారు 36,000 మంది ఉండిరి. మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మంది ఉండిరి. బెన్యామీను కుమారులు 3: బెలా, బేకరు, యెదీయవేలు. బేలా కుమారులు 5: ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరి. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశములో చేరినవారు 22,034. బేకరు కుమారులు జెమీరా, యోవాషు, ఎలియెజరు, ఎల్యోయేనై, ఓమ్రి, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు. వీరందరును బేకరు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరును 20,200. యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయానా, జేతాను, తర్షీషు, అహీషహరు. యెదీయవేలు కుమారులైన వీరందరును తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోదగిన పరాక్రమశాలులు 15,200 మంది ఉండిరి. షుప్పీము, హుప్పీము ఈరు కుమారులు. ఆహేరు కుమారులలో హుషీము అను ఒకడుండెను. నఫ్తాలీయులు బిల్హాకు పుట్టిన యహసయేలు, గూని, యేసెరు, షిల్లేము. మనష్షే కుమారులలో ఆశ్రియేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను. అది గిలాదునకు పెద్దయైన మాకీరును కూడా కనెను. మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లియాడెను. దాని సహోదరి పేరు మయకా. రెండవ వానికి సెలోపెహాదని పేరు. ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. మాకీరు భార్య అయిన మయాకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరు పెట్టెను. ఇతని సహోదరుని పేరు షెరెషు. అతని కుమారులు ఊలాము, రాకెము. ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హమ్మోలెకెతు ఈషోదును, అబియెజరును, మహలాను కనెను. షమీదా కుమారులు అహెయాను, షెకెము, లికి, అనీయాము. ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను. అతనికి బెరీదు కుమారుడు. బెరీదునకు తాహతు కుమారుడు. తాహతునకు ఎలాదా కుమారుడు. ఎలాదాకు తాహతు కుమారుడు. తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు, ఏజెరు, ఎల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి. తరువాత అతడు
తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను. అతని కుమార్తె అయిన షెయరా ఉత్తరపు బేత్హోరోనును దక్షిణపు బేత్హోరోనును ఉజ్జన్ షెయరాను కట్టించెను. వాని కుమారులు రెపాహు, రెషేపు. రెపాహు కుమారుడు తెలహు, తెలహు కుమారుడు తహాను. తహాను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు, తూర్పుననున్న నహారాను, పడమటనున్న గెజేరు దాని గ్రామములు, షెకేము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంత వరకు వ్యాపించెను. మరియు మనష్షీయుల ప్రక్కననున్న బేత్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను. ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతివారు కాపురముండిరి. ఆషేరీయులు యిమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా, సెరహు వీరికి సహోదరి. బెరీయా కుమారులు హెబెరు, మల్కీయేలు. మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి. హెబెరు యప్లేటును, షోమేరును, హోతామును వీరి సహోదరి అయిన షూయాను కనెను. యప్లేటు కుమారులెవరనగా పాసకు, బింహాలు, అష్వాతు. వీరు యాప్లేటునకు కుమారులు. షోమేరు కుమారులు ఆహీ, రోగా, యహుబ్బా, అరాము. వాని సహోదరుడైన హేలీము కుమారులు జోపహు, ఇమ్నా, షెలేహు, ఆమాలు. జోపహు కుమారులు సూయా, హర్నెపెహరు, షూయాలు, బేరీ, ఇమ్రా. బేసెరు హోదు, షమ్మా, షిల్హా, ఇత్రాను, బెయేరా. యెతెరు కుమారులు యఫున్నె, పిస్పా, అరా. ఉల్లా కుమారులు ఆరహు, హన్నీయేలు, రిజేయా. ఆషేరు సంతతి వారైన వీరందరును తమ పితరుల ఇండ్లకు పెద్దలును, ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులను, అధిపతులలో ముఖ్యులును అయ్యుండిరి. ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోతగిన వారి లెక్క 26,000.